రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ ఇక్కడ మిడిల్కి రారా. ఈరోజు మా రావు బహదూర్ చిత్రం టీజర్ రిలీజ్కి విచ్చేసినటువంటి అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు. స్మరణ గారు చెప్పారు ఇప్పుడు ఇది ఇటువంటి చిత్రాలు అరుదుగా వస్తుంటాయని. ఇందులో ఈ సినిమా తీయడం ఒక ఎత్తు, ప్రేక్షకులకు చేరువ చేయడం ఒక ఎత్తు. నేను ఒక 2 మాటలు మన విలేకరులు, మన పాత్రికేయులు వీరు అందరి ద్వారా ప్రజలకు చేరువ చేస్తారు ప్రేక్షకులకి అని చెప్పి నేను చెప్తాను. ఈ సినిమా కథ నమ్రత గారు ఫస్ట్ ఓకే చేశారు. ఆవిడ చేసిన తర్వాత నాకు చెప్తాం జరిగింది. నేను అరగంటలో కథ విన్న తర్వాత చాలా డిఫరెంట్ స్టోరీ. మనం ప్రేక్షకులకు సినిమా ఎందుకు చూపిస్తున్నాం, వాళ్ళకి ఆనందం పంచాలి, మేము సేఫ్గా ఉండాలి, ప్రేక్షకులు కూడా సినిమా చూసి మంచి సినిమా తీశారు, ఒక వినోదాత్మకంగా అందించారు, మంచి చిత్రం అని చెప్పి వాళ్ళు అనుకోవాలని చెప్పి తపన పడుతుంటాం మేము. అంతే తప్ప ఏదో సినిమా తీసినప్పుడు ఎంతోమంది స్టేజ్ మీద చెప్తారు మా సినిమా చాలా బాగుంటుంది చూడండి అని, అందరూ నమ్మే తీస్తారు. కానీ మేము నమ్ముతంలో ఒక రకమైన పాయింట్ ఉండే నమ్మేవాడిని. ఇందులో అంత మహా వెంకటేష్ గారి ఈ కథ చెప్పినప్పుడు అరగంట అంటే అసలు ఇది కథ వినగలదు, తీసేటప్పుడు చూస్తే తప్ప దీన్ని సంగతి తెలియదు అని చెప్పి నేను బలంగా నమ్మాను. వెంటనే నేను జాయిన్ అయ్యాను. మహేష్ బాబు గారు లాంటి వారు ప్రజెంటేషన్ ఇవ్వటం, నమ్రత గారు నచ్చి వీళ్ళు రావటం, ఒక రకంగా నాకు మంచి అవకాశం లభించినట్టే. ఎందుకంటే మహా వెంకటేష్ గారు కేఆర్ఎఫ్ కంచరపాలెం నుంచి ఆయనతోటి చూసిన తర్వాత సినిమా చేయాలని అనుకునేవాడిని నేను. సత్యదేవ్ గారికి అంత ముందే కమిట్ అయ్యాను, కానీ ఆయన నాకు అవకాశం లేదు. ఈ సినిమాలో విశ్వరూపం, సత్యదేవ్ గారు విశ్వరూపం అంటే సత్యదేవ్ని ఎందుకు పెట్టి చేశారు ఈ సినిమా అని ఒక డౌట్ ఉండొచ్చు ఇప్పుడు. కానీ చూసిన తర్వాత ఇంతకన్నా ఎవరైనా చేయగలరా అన్నట్టుగా ఖచ్చితంగా అనిపిస్తుంది ప్రేక్షకులకి. అంటే మహా వెంకటేష్ గారు ఎంచుకున్న క్యారెక్టర్కి 5 సంవత్సరాలు ఏం పడ్డాడో తెలియదు, కానీ ఆయన ఈ సినిమాకి అయితే మాత్రం ఒక కళ సాకారం చేయటాకే చేసిన పని ఇది. ఇప్పుడు గుండెల మీద చేసుకుని మేము చెప్తున్నాం, ఏదో ఇప్పుడు చెప్పాం కదా, నిజంగా గుండెల మీద చేసుకుని ఉన్నాం. సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి కూడా మేమంతా ఇలాగే ఉన్నాం. ఎందుకంటే ఒడిశాలో షూటింగ్ అయినప్పటి నుంచి కానీ చూస్తుంటే ఏంటిది అసలు ఈ సినిమా మనమే చేస్తున్నాము సినిమా. ఈ అనురాగ్ శరత్ రెడ్డి గారు నాకు ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు, ఎందుకు వచ్చింది మనకి ఇది, లేదా మహేష్ బాబు గారు వాళ్ళతో మనం టైఅప్ అవుతాం ఏంటి అని అనేక రకాల ఆలోచనలు ఉండి వరుస చూసినప్పటి నుంచి ఇలాగే ఉన్నాను. నేను సంవత్సరం నుంచి కూడా ఇలాగే ఉన్నా. జూలై 3వ తారీఖున ఇలా కూడా అంటాను మరి. అందరూ అంత థ్రిల్లింగ్, అంత ఎప్పుడు రిలీజ్ చేస్తాము సినిమా అని నాకు చాలా ఆరాటంగా ఉందండి. అంటే నేను ఇప్పటిదాకా చేసినవి కూడా డిఫరెంట్గా చేస్తున్నాం. మనం బలవంతంగా ప్రేక్షకుడు రుద్దగడదాం, మన సినిమా చేస్తున్నాం, చెప్తాం వరకు మన బాధ్యత, నచ్చితే చూస్తారు లేకపోతే లేదు. కానీ ఇది ఇంకొక రకం కొత్తదనం, వేరే కొత్తదనం, ఇంతవరకు ఎప్పుడు రాలేదు, నెవర్ బిఫోర్ ఇటు మూవీ రావటం. అంటే చూసిన తర్వాత అనుభూతి మీరే పొందుతారు. అలాగే మా స్మరణ గారు కూడా ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఆయన సాయి స్మరణ పేరు ఆత్మరణ చేసుకుంటున్నాం. బాగానే ఉందంతా. మొత్తం హీరోయిన్ దీపా థామస్ వాడు కేరళ నుంచి వచ్చి ఆవిడ చాలా బాగా చేశారు. ఇంత ఆనందంగా మాట్లాడుతున్నామంటే మాకు అంత కంఫర్టబుల్గా ఉంది సినిమా అయితే. ఈ మీడియా మిత్రులు అందరూ కూడా దీన్ని ప్రేక్షకులకు చేరువ చేసి కొంచెం అంటే మేము తీసింది ఏంటని తెలియపరిస్తే మాకు ఒక ఆనందం. కొంచెం థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం నాకు వచ్చినందుకు. ఈ నిర్మాతగా చాలా సంతోషంగా ఉన్నాను. థ్యాంక్ యూ. అది అసలు స్క్రీన్ మీద కనిపించే యాక్టర్లు మాత్రమే వైరల్ స్పీచ్లు ఇవ్వగలుగుతారా?